హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఆనియన్స్ చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేయాలి. బిర్యానీ కావాలంటే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవేంటంటే గోల్డెన్ కలర్ రావాలి కాబట్టి చూడండి, ఆల్రెడీ నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకొన్ని ఫ్రై చేస్తున్నాను. దానికోసం నేను 2 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. కొంచెం అది ఏమంటారు, పెద్ద పెద్ద పీసులు తీసుకోవాలి. చికెన్ బిర్యానీ కావాలంటే పెద్ద లెగ్ పీసు. ఆల్రెడీ చికెన్ బిర్యానీ అంటే పెద్ద పీసులు కావాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసి అందులో కొంచెం వాటర్ పోసేసి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 times ఇట్లా వాష్ చేసుకున్నామంటే కొంచెం అదంతా పోతుంది. బాగా వాష్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి నేను కొంచెం పసుపు వేస్తున్నాను. దాంట్లో సాల్ట్ అనేది పీసెస్కి మంచి బట్టి పీసెస్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను సాల్ట్ వేసి నానబెడతాను కొద్దిసేపు వాష్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని తర్వాత నార్మల్ బియ్యం అండి ఇవి, బాస్మతి బియ్యం కాకుండా నార్మల్ బియ్యం తీసుకున్నాను నేను. మా ఇంట్లో ఎక్కువ నార్మల్ బియ్యంతో బిర్యానీ చేస్తాం మేము. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 2 times ఖచ్చితంగా రైస్ వాష్ చేసుకోవాలి. ఎక్కువ వాష్ చేయొద్దు, దానిపైన ఉన్నది అనేది పోతుంది కాబట్టి 2 times వాష్ చేసుకొని దాన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను. బిర్యానీ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. దాంట్లో వాష్ చేసిన పీసెస్ అన్నీ వేస్తున్నాను చూడండి. అన్ని పీసెస్ వేసుకొని దానికి కావాల్సింది కారం, ఏ చెంచాతోనైతే కారం వేసినామో అదే స్పూన్తో కొంచెం సాల్టు, కొంచెం మసాలా పొడి చేసుకున్నానండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్తోనే బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవి చెక్క, దాల్చిన చెక్క, మనం మసాలా ఎంత తింటామో అంత వేసుకోవాలండి. నేను లవంగాలు అస్సలు వేయనండి. ఇలాచీలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అవే వేస్తాను. పచ్చిమిర్చి చిన్న చిన్నవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పుదీనా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నేను. ఇది మసాలా ఆకు అండి, మా ఇంట్లో ఉంది. అది నేను మసాలా ఆకు వేస్తున్నాను. లెమన్ రసం అండి, ముందే నేను పిండేసుకున్నాను. ఎత్తులు ఉంటాయి కాబట్టి దాంతో వంపి పోస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. మసాలాలన్నీ పీసెస్కి మంచిగా పట్టాలి. అందుకని చెప్పేసి నేను బాగా కలుపుతున్నాను. నేను బయటది మసాలా ఏమి వేయనండి, ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటాను.
ప్రతి ముక్కకు మంచిగా కలిసేటట్టు వేయాలి. నేను పెరుగు అది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఆ పెరుగు వేసుకుంటున్నాను. 1 కప్పు తీసుకున్నాను. గ్రేవీ కావాలంటే ఖచ్చితంగా పెరుగు ఉండాలండి. పెరుగు ఎక్కువ ఉంటే 1 కేజీ అంటే నేను ఇంచుమించు పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ పెరుగు వేసేసి పసుపు, వేసేసి మంచిగా కలిపి దాంట్లోనే కొంచెం ఆయిల్, ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాం కదండి, అదే గరం ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసేస్తున్నాను. వేసి ఆయిలు, మసాలా, పెరుగు ఇవన్నీ కలిపేటట్టు మంచిగా కలిసేటట్టు మంచిగా కలపాలండి. ఎండాకాలం కాబట్టి మసాలా తక్కువ వేసుకోవడమే బెటరు. పెద్ద పెద్ద పీసులు ఉంటాయి కదా, అవన్నీ మధ్యలో పెట్టాలి. చిన్నవి ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి కదా, పెద్దవి తొందరగా కుక్ కావు కాబట్టి లెగ్ పీస్ అవన్నీ మధ్యలో పెట్టేసుకోవాలి. చిన్న చిన్నవన్నీ సైడ్కి పెట్టేసుకోవాలి. చిన్న పీసులన్నీ నేను చుట్టూ పెడుతున్నాను. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. మూత పెట్టేసి నేను కస్తూరి మేతి వేయడం మర్చిపోయానండి, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. కస్తూరి వేసి పైన చల్లేసుకుంటున్నా అండి. ముందే కలిపేసుకోవాలి, కానీ నేను ఇంకా మర్చిపోయినా కాబట్టి దాన్ని ఏం చేయలేను కాబట్టి కొంచెం పైన చల్లేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. మనం బిర్యానీ కోసం రైస్ పెట్టుకోవాలి కాబట్టి దానికోసమని ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ పోస్తున్నాను. తగినన్ని బిర్యానీకి ఎంత వాటర్ అవసరమో అంత వేసేస్తున్నాను. వేసిన తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత అందులో మసాలాలు యాడ్ చేస్తున్నాను. అనాస పువ్వు, చెక్క, ఇలాచీలు, సాజీరా, పుదీనా, కరివేపాకు, రైస్ టేస్ట్ కోసం అని చెప్పేసి రాళ్ళ ఉప్పు వేసి మూత పెట్టేస్తున్నానండి. వాటర్ మంచిగా ఇట్లా మసిలేంత వరకు. చూడండి వాటర్ ఎంత బాగా మసులుతున్నాయో. ఇందులోనే నేను 1 నిమ్మకాయ పిండుతున్నానండి, టేస్టీ కోసం, రైస్ బాగా టేస్టీ అవుతుంది అని చెప్పేసి. దాంట్లో మసాలా ఆకులండి, ఇందులో ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఈ మసాలా ఆకుతోని చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మనం బయట షాప్లో కొనుక్కొచ్చుకున్న దానికంటే ఇది చాలా ఫ్లేవర్స్, చాలా స్మెల్ వస్తుంది. ఎంత టేస్ట్ అంటే అంత బాగుంటుంది ఆకు వేయడం వలన. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది ప్రతి ఇంట్లో పెంచుకుంటున్నారు ఈ మొక్కని. మూత పెట్టేసి పక్కన చికెన్ ఇందాక కలిపి పెట్టినాం కదా, అది పెట్టేసి కొంచెం, ఎందుకంటే రైస్ ఆల్రెడీ ఇవి నార్మల్ బియ్యం కాబట్టి ఆల్రెడీ మంచిగా కుక్ అవుతాయి, అందుకని చెప్పేసి కొంచెం సిమ్లో పెట్టేసి చికెన్ కూడా కొంచెం ఉడికిచ్చేద్దామండి. కొంచెం స్మెల్ రాకుండా చికెన్ బాగా కుక్ అయిపోతుంది. సిమ్లో పెట్టి నార్మల్గా రైస్ 75% ఉండాలి. అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, అన్నం అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాను. బిర్యానీ అంటే బిర్యానీ అండి, బాస్మతి బిర్యానీ కంటే ఇంకా ఇది బాగుంటుంది నార్మల్ రైస్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మనం తిన్నాక తొందరగా అరుగుతుంది. చూడండి కుక్ అవుతుంది చికెన్, కొంచెం ఇట్లా గ్రేవీ
అవుతుంది. నేను అవి పీసెస్ అయితే అట్లానే పెట్టిన, కాకపోతే నార్మల్గా ఇట్లా కలుపుతున్నాను కొంచెం అడుగంటకుండా అని చెప్పేసి. మంచిగా ఆయిల్లో పీసెస్ మంచిగా కుక్ అయితే చికెన్ స్మెల్ రాదు కదండి, కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రైస్ ఇవి 75% ఉడుకుతాయి కాబట్టి ఆ రైస్ ఉడికే వరకు ఇది కొంచెం ఇది కూడా ఉడికిపోతుంది. 50% ఇది ఉడుకుతుంది. చూడండి, ఆల్రెడీ కొంచెం రైస్ ఉడికినట్టే ఉంది. నేను ఏంటంటే ఇది చిన్న బౌల్ తీసుకున్నాను, పెద్ద బౌల్ అయితే ఇంకా మంచిగా ఫ్రీగా కుక్ అవుతుంది. బౌలు అందులో పట్టదు కాబట్టి నేను దాంతో తీసి అందులో వేస్తున్నాను. బౌల్ పడితే డైరెక్ట్ రైస్ తీసి అందులో చికెన్లో వేయచ్చు. ఈజీగా తొందరగా అయిపోతుందండి చికెన్ బిర్యానీ. ఆ చికెన్ పైన ఒక లేయర్ మొత్తం వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ తీసుకోవాలి. ఇది మరీ రైస్ మెత్తగా ఉడికింది అనుకోండి, ఆ రైస్ మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను కొంచెం ఇట్లా 75% కాకుండా కొంచెం ముందే తీసేసుకుంటున్నాను రైస్. ఇది మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి బౌలు అందులో పట్టట్లేదు కాబట్టి ఇది తీసేసరికి అది మెత్తగా అయిపోతుంది. అందుకే కొంచెం రైస్ ఇట్లా బియ్యం లాగా ఉన్నప్పుడే తీసేసుకున్నాను. అట్లా అని ఏముండదు, మంచిగా కుక్ అయిపోతుంది. దానిపైన మంచిగా చికెన్ పైన మంచిగా వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అంతా చల్లేసుకోవాలి. గార్నిష్ చేసుకోవాలి పైన మొత్తం వేసేసుకొని ఇంకా కొంచెం రైస్ మళ్ళీ దానిపైన వేసేసుకోవాలి. అట్లా ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ మన దగ్గర కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను మొత్తం రైస్ వేసేసిన అండి. మెత్తగా అయిపోతుందని చెప్పేసి ఇంకో బౌల్లో పెట్టేసి వంపేసి దాంట్లో వేసేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ వేసింది ఇది లాస్ట్లో తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి అందుకే వేసేస్తున్నాను. అన్నం మెత్తగా ఉంటుంది కదా, బిర్యానీ అంటే బిర్యానీ లాగానే ఉండాలి కదా. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. గ్రేవీ అంటే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు ఖచ్చితంగా ఉండాలండి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని నేను కలర్ కోసం పసుపు ఉంటుంది కదండి ఇంట్లో, పసుపు వాటర్లో కొంచెం వేసేసి దాన్ని పైన చల్లుకుంటున్నాను కలర్ కోసం. బయట కలర్ ఫుడ్ ఏం యూజ్ చేయమండి. చూడండి ఎంత బాగుందో. దానిపైన కొంచెం బరువు పెట్టాలి కాబట్టి ఇంతగా రైస్ ఉడికించిన వాటర్ పెట్టేసి దానిపైన ఇంకేదైనా బరువు ఉంటే బరువు పెట్టేసుకోవచ్చండి. ఒక్కసారి మనం మూత తీసి బిర్యానీ ఎలా ఉందో చూద్దామండి. చూడండి ఎంత బాగుంది. అసలు రైస్ ఇట్లా అంటుకోకుండా ఉంది చూడండి, ఇంత మాడిపోలేదండి, ఎంత బాగుంది. లెగ్ పీస్ చూడండి, సూపర్, ఎంత బాగుంది. బిర్యానీ అయిపోయిందండి. ఆనియన్స్, నిమ్మకాయలు, ఒక పీస్ చూద్దామండి అది కుక్ అయిందా లేదా, మీకు కూడా ఒక డౌట్ కదా. బాగా కుక్ అయింది చూడండి, ఎంత బాగా అయిందో. నేను బాస్మతి బియ్యంతో అస్సలు చేయనండి, ఇదే రైస్తో చేస్తాను. మా ఇంట్లో ఇదే ఎక్కువ ఇష్టపడతారు. బాస్మతి రైస్తో చేస్తే తినరు సరిగ్గా మా పిల్లలు, అందుకే అని చెప్పేసి ఈ రైస్తో చేస్తున్నాము. మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా.